నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సోమల నాయక్ వినతి పత్రం సమర్పించారు. ధర్నా సమయాల్లో కోత విధించిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అన్నెం సురేష్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి ధర్నా కాలంలో వేతనం ఇవ్వాలి ధర్నా కాలంలో వేతనం ఇవ్వాలి కనీస వేతనం అంగన్వాడీలకు 26,000. అంగన్వాడీలు గత నెల రోజుల యువతల దేశవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా మండల స్థాయిలోనూ, సెక్టార్ స్థాయిలోనూ, ప్రాజెక్టు స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ వివిధ రకాలుగా వీళ్ళు వాళ్ళ కనీస వేతనం పెంచాలని, వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వాలని తదితర వాళ్ళ కోరికల మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేశారు. కానీ ఈ కాలంలో 4 రోజుల పాటు అంగన్వాడీల కనీస వేతనం కట్ చేసి ప్రభుత్వం వీళ్ళకి జీతం వేసింది. ఈ 4 రోజుల వేతనం కట్ చేయడాన్ని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసిస్తూ ఈరోజు మండల కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్.